ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. యాడమ్ గిల్క్రిస్ట్తో కలిసి జరిగిన యూట్యూబ్ షోలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై మాట్లాడాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. క్రికెట్ 11 మందితో ఆడే ఆటని, దాన్ని 12 మందితో ఆడడం కరెక్ట్ కాదని చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్ ఫార్మాట్కి తనేం ఫ్యాన్ కాదన్న రోహిత్ శర్మ, కొంతమందికి ఆనందం కలిగించడం కోసం ఆటలో ఇలాంటి మార్పులు చేయడం కరెక్ట్ కాదు అన్నాడు. పైగా ఇది ఫ్యూచర్ టీమిండియాకు నష్టం చేయడమేనంటూ బాంబు పేల్చాడు. అనలిటిక్స్ అండ్ నేమ్స్తో సహా ప్రస్తావించాడు హిట్ మ్యాన్. వాషింగ్టన్ సుందర్, శివన్ దూబే లాంటి ప్లేయర్లు స్వతహాగా ఆల్రౌండర్లని, బట్ వాళ్లకు బౌలింగ్ చేసే ఛాన్సే రాకుండా ఇంపాక్ట్ ప్లేయర్ చేస్తోందని అన్నాడు. ఆయా టీమ్స్ వాళ్లను కేవలం బ్యాటర్లుగానే వాడుకుంటున్నాయని, ఇది భారత జట్టుకు మంచిది కాదు అన్నాడు రోహిత్ శర్మ. మ్యాచ్ మొమెంటం అండ్ పిచ్ స్పందిస్తున్న తీరును బట్టి ఓ ఆటగాడి స్థానంలో మరొకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తున్నారని, వికెట్లు కోల్పోకుండా మొదట బ్యాటింగ్ చేస్తే అప్పుడు అడిషనల్గా మరో బౌలర్ను చేర్చుకుంటున్నారని, అప్పుడు ఒక్కో టీంలో 6-7 బౌలర్లు ఉంటున్నారని చెప్పాడు. బ్యాటింగ్ మెరుగ్గా చేసే జట్లకు అసలు ఈ అదనపు బ్యాటర్ అవసరమే లేకుండా పోతోంది. 7-8 స్థానాల్లో ఆటగాళ్లు బ్యాటింగ్కి రావడమే గగనమవుతోంది. 2008 నుంచి 2023 వరకు కేవలం 2 సార్లు మాత్రమే ఓ ఇన్నింగ్స్లో 250కి పైగా స్కోర్లు నమోదయ్యాయని, కానీ ఈసారి ఇప్పటికే 4 సార్లు ఆయా టీమ్స్ 250 కంటే ఎక్కువగా పరుగులు చేశాయని చెప్పాడు హిట్ మ్యాన్. సో ఇది ఎవరికి లాభమో ఆలోచించుకోవాలంటూ పెద్ద బాంబే పేల్చాడు.